తెలంగాణలోనే అత్యధిక వెనుకబడిన ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అనేక కోట్ల రూపాయలతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గత 9 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు? తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండ నియోజకవర్గం ఇంతకుముందు మీరు ఏదైతే అన్నాడో వెనుకబడ్డ ప్రాంతం కాదు ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో ముందుకు దూసుకోబోతున్న ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడ సాగునీటి ప్రాజెక్టుల మీద చాలా రోజుల నుంచి ఉద్యమాలు జరిగినాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే డిండి ఎత్తిపోతల పథకానికి 6,140 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి తెలంగాణలో కాదు భారతదేశంలోనే అత్యధిక రిజర్వాయర్లు కలిగిన నియోజకవర్గంగా ఈరోజు దేవరకొండ నియోజకవర్గం ముందుకు పోతూ ఉన్నది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు ముంపునకు గురైన గ్రామాలు ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్లో డిఫారెస్ట్ భూములు పట్టాలిచ్చి అప్పర్ ప్లాట్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెదర్శలపల్లి మండలం కానీ నేడుగం మండలం కానీ చందంపేట మండలంలో కానీ చాలా వరకు వారికి కూడా సాగునీరు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక 5 లిఫ్ట్లు 600 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక గిరిజన తాండాలు ఉన్నాయి. ఆ తాండాలకు సంబంధించిన రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా ఈ 9 సంవత్సరాల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గం 94 గ్రామ పంచాయతీలతో ఉండే ఈ నియోజకవర్గం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 121 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైనాయి. అందులో అత్యధికంగా 100కు పైగా తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. అంటే 215 గ్రామ పంచాయతీలతో అత్యంత పెద్ద నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం. ప్రతి తాండాకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు వచ్చినాయి. ఈ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో సాగునీటి సమస్య పరిష్కారం కాబోతూ ఉన్నది. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుండి అనేక నిధులు తండాలకు రోడ్లు వేసుకోవడం అనేది జరిగింది. అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. పాఠశాల భవనాలు మంచిగా నిర్మాణం చేసుకున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు కూడా మొన్ననే ఈ మధ్యకాలంలో 20 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ భవనానికి నిధులు తీసుకురావడం అనేది జరిగింది. ఒకనాడు కృష్ణా పుష్కరాలంటే ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే జరిగాయి. అలాంటిది దేవరకొండ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ దగ్గర పెద్ద మునిగల్ కానీ కాచరాజపల్లి కానీ పియ్యపల్లి దగ్గర అజ్మాపురం కానీ ఇలాంటి దగ్గర కూడా పుష్కరాలు ఇక్కడ కృష్ణా పుష్కరాలు కూడా ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ కృష్ణా పుష్కరాలతోటి మరి వందలాది కోట్ల రూపాయల నిధులు రోడ్లు సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు చేసుకున్నాం. మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుకున్నాం. అన్ని రంగాల్లో దేవరకొండ పట్టణం ఎప్పుడూ లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ చిన్న మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ కూడా లేదు. తెలంగాణ మొట్టమొదటి మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా కొన్ని 100 కొలది వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. అదేవిధంగా పట్టణంలో రోడ్లు అభివృద్ధి చేసుకున్నాం. ఇక కరెంటు సమస్య పరిష్కారం అయింది. అన్నిటికీ మించి ఈ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క కొత్త పథకం తీసుకున్నా. అది ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు, రైతు బీమా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాల్లో అత్యధికంగా లబ్ధి పొందింది దేవరకొండ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ అర్హత కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ తెలంగాణ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బాగా అభివృద్ధిలో బాగా ముందుకు దూసుకోబోతూ ఉన్నది దేవరకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని మర్చిపోరు, వారికి రుణపడి ఉంటారు. పెండింగ్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రజల నుంచి 6 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజల నుంచి ఏ విధంగా ఉంది? దశాబ్ది ఉత్సవాల పట్ల ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజులు ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతిరోజు సభలు. ఇప్పుడు కూడా ఒక సభ ఉంది, మహిళా దినోత్సవం. వేలాది మంది వస్తున్నారు ప్రజలు. దాంతోపాటు మేము గ్రామాలలో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గ్రామాలలో పోతున్నాం. వేలాది మంది తరలి వస్తున్నారు. ఎన్నికల ప్రచారం లాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని బ్రహ్మాండంగా ఊరేగింపులు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేమందరం లబ్ధి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో కూడా 21 రోజులు ఒక్కొక్క అంశం మీద విడమర్చి మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే లబ్ధి పొందిరో ఆ లబ్ధిదారులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారే లేకపోతే మేమందరం ఏమైపోయే వాళ్ళము, మాకు ఎవరు ఇవన్నీ చేసేవారని చెప్పి
వారు ఒక రకంగా వాళ్ళ సంభాషణ వింటే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రోజు కూడా మరి తక్కువ కాకుండా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. బర్నింగ్ ఇష్యూ అంటే ఇప్పుడు మాకు సాగునీరు అనేది ఒకటి ఇంపార్టెంట్గా ఉంది. కొన్ని పనులు అయినాయి, దాదాపు 90% పనులు అయినాయి. కాకపోతే ఆ కృష్ణా జలాల్లో కేంద్రం వాటర్ తేల్చలేక ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కోర్టుకు పోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి పాలమూరు రంగారెడ్డికి ఏదైతే మంచినీళ్ళ కొరకు హైదరాబాద్ తీసుకుపోతున్న పేరుతో తీసుకుపోతున్నాం, అదే ఈ నిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా తొందరలో పూర్తి చేస్తే సాగునీరు రావడం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ పనులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి రానున్న మరో 6 నెలల కాలంలో మరింత తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు చెప్తున్నారు. దేవరకొండ నుంచి కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.